సినిమాల్లోనే నానిగారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, అలాగే ప్రమోషన్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని ఈరోజు ఇక్కడ ఈ సెట్లో కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది. నాకైతే ఒక రకమైన భయం కలుగుతోంది, ఎందుకంటే ఒక సెట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. ఇంకా లేదు, లేట్ చేయకుండా హిట్ కాంబినేషన్ మన ముందున్నారు హీరో నాని గారు అండ్ శ్రీనిధి. మాట్లాడేద్దాం. హౌ యూ? కొంచెం టెన్షన్గా ఉంది నాని గారు. అంటే చూసే వాళ్ళు కూడా అర్థమవుతుంది ఏది రియల్ కాదు అంతే అంటారా? ఓకే, సో అసలు ఎందుకు ఇలా ప్లాన్ చేశారు? మీకు బాగా బోర్ కొట్టిందా? అలా అని కాదు, హిట్ 3 అని మీరు ట్రైలర్ చూసారు ఆల్రెడీ. ఆ సెటప్ కి మనం పూలు అది ఇది పెట్టి మనం రెగ్యులర్ గా పండగలకి అట్లా చేస్తున్న ఇంటర్వ్యూలు అయితే నాన్ సింక్ లో ఉంటాయని చెప్పి జస్ట్ ట్రైంగ్ టు బీ ఇన్ ద మూడ్ ఆఫ్ ద సాంగ్. ఓకే, అంటే నార్మల్గా సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, రిలీజ్ చేస్తున్నాము, ట్రైలర్ లాంచ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఈ టైప్ ఆఫ్ దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనే అంటూ ఉంటారు చాలామంది, నాకైతే అనిపిస్తుంది. సో దీన్ని కూడా ఇలా డిఫరెంట్గా ప్రమోట్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అనుకోవడం చాలా కొత్తగా ఉంది. ప్రేక్షకులు చాలా కొత్తగా రిసీవ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్సైట్ అవుతున్నాను. నార్మల్గా ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా అందరికీ, అంతే అంటారా? మరి మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అలా మీ క్వశ్చన్స్ బట్టి ఉంటాయి. బుక్ చేసేసారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ చూసిన తర్వాత అసలు నాని గారిలో ఇంత వైలెన్స్ దాగుందా, ఇంత యాక్షన్ దాగుందా అనేది ప్రతి ఒక్కరూ అనుకునేలా చేశారు. అసంత బ్లడ్లో మిమ్మల్ని మేము అసలు చూడలేకపోయాం. బట్ ఎందుకంటే ఒక డిఫరెంట్గా మా ముందు వస్తున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక నానిని చూస్తారు మీరు, ద ఒరిజినల్ చూపిస్తా అన్నారు కదా. సో ఏం చెప్తారు? ఫస్ట్ నేను దాని గురించి అడుగుదాం అనుకున్నా. అది అసలు నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ ఇది ఇలా జానర్ చేద్దాము లేదంటే వైలెన్స్ ఫిల్మ్ చేద్దాము అని ఎప్పుడు ఐ విల్ నాట్ థింక్ లైక్ దట్. ఐ లుక్ ఫర్ నైస్ గుడ్ స్టోరీస్ విచ్ ఎక్సైట్స్. నాకు ఏదో హిట్ 3 కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇది నేను థియేటర్లో చూసి నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనిపించింది. ఆ సినిమాకి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇందులో ఇంత వైలెన్స్ పెడదాం, ఇంత ఇలా పెడదాం, ఇలా చేద్దాం అని కాదు, ఆ కథకి ఏం కావాలి, ఆ కథలో ఎంత దానికి ఏమేమి అవసరమో అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ దెన్ ఇప్పుడు ఒక సినిమా ఫైనల్గా అయిపోయేటప్పటికి మీకు ఆ విజువల్స్ అన్ని చూసినప్పుడు ఒక చిన్న ఒక షాక్ వాల్యూ ఉంటుంది. బట్ అది మీరు సడన్గా ట్రైలర్లో చూసారు కాబట్టి మీరు ఏంటి ఇంత వైలెన్స్ అని అనుకోవచ్చు, కానీ మీరు సినిమా చూసినప్పుడు మీకు అనిపించదు అలా. సినిమా చూసినప్పుడు మీరు ఆల్రెడీ కథలో ఉంటారు, యు ఆర్ ఫీలింగ్ సమ్ ఇమోషన్, యు ఆర్ రూటింగ్ ఫర్ సమ్ వన్ ఆన్ స్క్రీన్. సో యూ విల్ నాట్ లుక్ దాని వైలెన్స్ అని సెపరేట్ చేసి చూడరు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. సో యా, దట్స్ ద బ్యాక్ స్టోరీ ఫర్ దట్. ట్రైలర్ మధ్యలో ఒక వైట్ బ్లేజర్ లో చిన్న బావ్ పెట్టుకొని కొంచెం ఇంటర్వ్యూ కూడా ట్రై చేస్తున్నాను, మరి వైట్ వేసుకోలేను కాబట్టి. థ్యాంక్స్. ఎంత క్యూట్ గా అనిపించారు. కొన్ని సెకండ్స్ లోనే ఆ వైట్ బ్లేజర్ అట్లా చేసేసారు. వైట్ బ్లేజర్ లో మీకు క్యూట్ గా అనిపించానా? కొంచెం తర్వాత రెడ్ బ్లేజర్ లో ఎలా ఉంది? ఇంకంతే, రెడ్ అయిపోయింది. ఓకే శ్రీనిధి, హౌ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు చాలా చలాకీగా ఉన్నారు, చాలా మంచిగా అనిపిస్తున్నారు. చలాకీగా స్మార్ట్. చలాకీ అంటే నో, చలాకీ వెరీ ఎనర్జెటిక్. యు షుడ్ మీట్ మీ ఆన్ ఎ డిఫరెంట్ డే. ఐల్ బి 10 times more energetic. ఈ రోజు కొంచెం తక్కువ ఉంది. ఓకే, సో హౌ ఇస్ టాలీవుడ్? ఇలా అడగొచ్చా, అడగకూడదా? అడగొచ్చు. ఏమని అడగచ్చు? ఏం చెప్తున్నావు నాకు టెన్షన్ తప్పితే మీరు ఏదైనా అడగచ్చు. డోంట్ గివ్ ఫ్రీ పాస్ అలాగే, బట్ మీరు యు కెన్ ఆస్క్. అంటే మీరు ఈ సినిమాలో డబ్బింగ్ ఓన్ గా చెప్పుకున్నారు అని విన్నాము. సో ఏమైనా ట్రిక్కీ అనిపించిందా తెలుగు డబ్బింగ్? ఏం చెప్తారు? So much love you got for that 2 lines you said in trailer. Everybody yesterday also నేను stop talking to me in English. సరే చెప్తా నేను. సరే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, చాలా మంది ఎవరు సార్ డబ్ చేసింది హీరోయిన్ కి, నేను అంటే నేను చాలా 10 డైలాగులు చెప్పాను ట్రైలర్లో, నా ఎవరు నోబడీ ఈస్ అప్రిషియేటెడ్. అట్లీస్ట్ లైక్ నిన్న ఇంటర్వ్యూస్లో అట్లీస్ట్ 3 అమ్మాయి డబ్బింగ్ ఇట్ గేవ్ అ ఫ్రెష్ థింగ్ టు దట్. అంటే అమ్మాయిలు చేస్తే చిన్న దానికి కూడా ఇంత అప్రిసియేషన్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్. బట్ నేను చేశాను. అవును, అంటే ఫస్ట్ మీరు మీ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పుకోవాలంటే హౌ డు యు ఫీల్? అంటే భయపడ్డారా? అంటే లేదు. సో I always wanted to dub. If if an artist gives their own voice, it's better kada. Emotions you will connect. But Sailesh mundu he had doubt that diction words manchiga raledu ani. So then I kept irritating him. Let's give it a try ani. But he actually worked very hard. Every word lo kuchoni he he made sure the diction comes right. He's like, there's 2 things.
Bangalore Kannada అమ్మాయి doing Telugu dubbing, they'll be like, okay, she did a good job, but it should sound like a Telugu అమ్మాయి doing Telugu dubbing. So we were keeping that as the goal. It should sound like that అని అందుకే కొంచెం ట్రై చేశాను. I really hope people like it. కష్టంగా అనిపించిందా అసలు లేదు, నాకు చాలా డబ్బింగ్ చెప్తాను అని. I mean, I do have a little bit of a dubbing fear, but I think అది అన్ని బ్రేక్ అయింది ఈ dubbing because of this dubbing, because now I really enjoy. హెల్ప్ చేశారా నాని గారు ఏమైనా తెలుగు డబ్బింగ్ లో ఇలా కాదు ఇలా ఇలా అని చెప్పి మీరేం ఇన్వాల్వ్ అవ్వలేదా? No, not dubbing, చూసి but ఎంజాయ్ చేశాను. నాకు ఇన్ఫాక్ట్ నాకు ఇంత ముందు సినిమాని ఫస్ట్ టైం ఎడిటింగ్ కట్ అంతా అయిపోయిన తర్వాత oh yeah, ఒక ట్రాక్ వాయిస్ తో చూసాను నేను. అంటే తను కాదు, తన ప్లేస్ లో ఎవరో ఒకరు డబ్ చేశారు. అది చూసిన టెన్షన్ వచ్చింది నాకు. మిగతా సినిమా అంతా ఓకే, మన ట్రాక్ ఏంటి వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా అని ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. తాను డబ్బింగ్ చెప్పిన తర్వాత చూస్తే మిగతా సినిమా కంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఐ థింక్ నేను చూసిన వెంటనే మెసేజ్ చేశాను, దట్ మై వాయిస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక తనే యాక్టరే చెప్పినప్పుడు ఎంత ఎమోషన్ వస్తుంది సీన్లోకి అనడానికి ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో అంటే మీకు ఎప్పటికీ మీరు పాత వర్షన్ ఎప్పుడు చూడరు కాబట్టి యూ వోంట్ నో వాట్ ఐమ్ సేయింగ్, బట్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ తన ఒక చిన్న ఏమంటారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కాకుండా ఒక రిలేటబిలిటీ వచ్చేస్తుంది సడన్గా. వెన్ ద యాక్టర్స్ రియలీ సే ఇట్ విల్ ఫీల్ లైక్ దే మెంట్ ఇట్. ఎవ్రీ ఇమోషన్ స్టార్ట్స్ వర్కింగ్, అన్నీ వర్కౌట్ అవుతాయి స్క్రీన్ మీద. అండ్ మంచి వాయిస్ ఉంది కాబట్టి మంచి వాయిస్ ఉంది. అదృష్టం అది. నాని గారు పాన్ ఇండియా లెవెల్లో హిట్ 3 థర్డ్ కేసు వస్తుంది కాబట్టి అన్ని లాంగ్వేజెస్ లో మీరు డబ్బింగ్ ట్రై చేశారా లేకపోతే? ఎవరు నేనా? మీరే. ఓ నన్ను కలగద్దు. నేను నా వాయిసే ఉంటుంది అన్ని లాంగ్వేజెస్లో, బట్ దానికి మేము కొంత టెక్నాలజీ సపోర్ట్ తీసుకున్నాం. లైక్ ఏఐ అన్ని సినిమాలకి అదే ఆల్మోస్ట్. బట్ ఈ మధ్య ఎందుకంటే బికాస్ ద ప్రొనౌన్సియేషన్ మీకు ఒక కంఫర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మా వాయిస్ స్ట్రక్చర్స్ అన్ని ఇస్తాం, మా రిఫరెన్స్లు ఇస్తాం, ట్రాక్స్ మా ఎఫర్ట్ మేము పెడతాం. బట్ అట్ ద సేమ్ టైం ఏ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఎవర్ బేసిక్లీ చాలా ఏ అని అనలేము ఒక వర్డ్లో, ఎందుకంటే చాలా టెక్నాలజీస్ డెవలప్ అవుతుంది. వాయిస్ సాఫ్ట్వేర్ టైం సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది నన్ను వేరే లాంగ్వేజ్లో ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు ఏదో మన ఇంటర్వ్యూ ఏదో చూస్తారు, నాని వాయిస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, వాళ్ళు చూస్తున్న సినిమాలో ఆ వాయిస్ ఉండదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్మాల్ డిస్కనెక్షన్ కదా. సో రేపు చూసిన వెంటనే అదే వాయిస్ ఉన్నప్పుడు చాలా కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రొనౌన్సియేషన్ కానీ అన్నిటిని కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు నేనే డబ్ చేసుకున్నాను ఆహా కళ్యాణం అనే సినిమాకి తమిళ్లో. అందరు రివ్యూస్లో ఏం రాశారంటే చాలా ఏమంటారు తెలుగు అబ్బాయి తమిళ్ మాట్లాడినట్టు తెలిసిపోతుంది బట్ చాలా క్యూట్గా ఉంది అని రాశారు. దే గేవ్ అ కాంప్లిమెంట్, బట్ యూ కెన్ స్టిల్ ఫిగర్ అవుట్ దట్ ఐఎమ్ నాట్, నేను అక్కడ లోకల్ కాదని తెలిసిపోతుంది. సో ఆ ఫీలింగ్ లేకుండా సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ లేకుండా చేయడానికి మనం ఆ టెక్నాలజీ సపోర్ట్ తీసుకోగలిగినప్పుడు ఇట్స్ అ గుడ్ థింగ్. సో నాని గారికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు వచ్చు, ఇంకేమైనా లాంగ్వేజ్ వచ్చా? హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇంకేమైనా లాంగ్వేజెస్ మీద పట్టుందా? హిందీ, ఇంగ్లీష్ మేనేజ్ చేస్తా. హిందీ ఐ వాస్ జస్ట్ టాకింగ్ ఇన్ హిందీ ఓన్లీ లాస్ట్ ఇంటర్వ్యూ. వెరీ ఓకే. కొంచెం హైదరాబాదీ హిందీలా ఉంటుంది, కొంచెం లిటిల్ బ్రోకెన్ హిందీ అండి. ఐఎమ్ నో ప్రో విత్, తను చాలా బాగా మాట్లాడుతుంది హిందీ. అలాగే బిల్డప్ సింప్లీ బిల్డప్ ఇచ్చేస్తాం. బిల్డప్ అండి. యు లివ్డ్ ఇన్ ముంబై నో? లేదు, ఐ వాస్ బోర్న్ ఇన్ ముంబై బట్ ఐ వాస్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు ఓన్లీ. నో నేను విన్నాను. ఓకే, కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు హిందీ కదా శ్రీనిధి గారు. కొంచెం అన్కంఫర్టబుల్ బట్ థాంక్యూ. ఓకే, అంటే లాస్ట్ ఇంకా అన్ని కాంప్లిమెంట్స్ క్యాన్సిల్. అడగండి ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని. అక్కడికే వస్తున్నాను నేను. ఓకే, సో లాస్ట్ మూవీ తెలుసు కేజీఎఫ్ తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయారు. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి చాలా ఆలోచించి సినిమా ఒప్పుకున్నారని అనిపిస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ స్టోరీ అండ్ నాని గారు బ్యానర్, ద డైరెక్టర్, అది పక్కన పెడితే అందులో కొన్ని సీన్స్లో ఉంటారు. మరి ఇందులో ఎంతసేపు స్క్రీన్ మీద ఉండబోతున్నారు, ఎంతసేపు ఉన్నామన్నది కాదు, ఎలా పర్ఫామ్ చేసామన్నది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో హౌ యూ రిసీవ్డ్, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ క్యారెక్టర్ని? సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాని గారితో? సో ఇప్పుడు ఎలా రిసీవ్ చేశారో ఇంకా మూవీ రాలేదు కదా, సో ఐ డోంట్ నో, విల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ విత్ ద ట్రైలర్ ఎంత చిన్న బిట్స్ అండ్ ద సాంగ్ విత్ వాట్ ఎవర్ లిటిల్ బిట్ దట్స్ అవుట్, ఐ థింక్ దే రియలీ ఎంజాయిడ్ ప్రేమ వెల్లు అండ్ చాలా ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వై ఐ హ్యావ్ టేకెన్ మూవీ, దర్ ఇస్ నో టూ వేస్. ఐ మీన్ దెర్ ఆర్ మెనీ రీజన్స్. టాప్ మోస్ట్ ఇస్
You know, it's So I'm feeling uncomfortable. Don't tell all that. please don't Just act say like a no. China. Wait, so it's Nani and నాకు ఇక్కడ టామ్ అండ్ జెర్రీ కనిపిస్తుంది ఈ నాన్న సెట్స్ లో ఎలా ఉన్నారో మరి ఇలాగే ఇలా యాజ్ ఇట్ No, see- ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చాలా No, it's not కామ్ letting me అండ్ కంపోజ్డ్ అండ్ యాక్టింగ్ ఫిల్టర్ వర్షన్ ఇది. ఓకే No, I'm a little sleepy. Tomorrow you'll see my filterless version. Okay? అంటే ఒప్పుకున్నారు ఇప్పుడు మీరు ఫిల్టర్ అని లేదు నాకు కొంచెం ఎనర్జీ నేను ఐ నాట్ గాట్ ఇనఫ్ స్లీప్ 1 hour అంతే. యుఎస్ నుంచి వచ్చింది సో 1 month అక్కడ ఐ వాజ్ దేర్ సో కొంచెం జెట్ లాగ్ లో ఉన్నాను బట్ ఓకే కమింగ్ బ్యాక్ టు ఇట్ వై ఐ ఫర్గాట్ వాట్ వాజ్ ఐ సేయింగ్ మెయిన్ రీజన్ ఇస్ మీ. yeah main reason it's him obviously. I'll tell you a chinna story. The moment my manager did tell that hit 3 narration undi and I was like wait hit 3 na because I knew hit 1 hit 2 and I know same director but I also had heard somewhere that Nani is doing hit 3 so I was like hit 3 na is it the same hit 1 and hit 2 hit 3? He's like yeah so when do we fix the narration? I'm like wait Nani is doing it? Like yeah. I'm like my first question is why will Nani want to work with me? Why is the director wants to work with me? You know, I always ask that. Okay, I'm like, really? Yeah, I ask myself why? Because ekkadonu ledhu kada 3 years nunchi em cheyaledhu kada enduku and then I was very happy obviously and then he's like yeah ఓకే ఐఎమ్ సారీ బ్రేకింగ్ ఇట్. ఈ కాన్స్టెంట్లీ ఒక సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది ప్రతి చోట ఈవెన్ విత్ యాక్టింగ్ ఎవ్రీథింగ్. ఇఫ్ సంబడి కమ్స్ అండ్ టెల్స్ ఆర్ సూపర్ టేక్ లైక్ నో బట్ ఐ డోంట్ థింక్ బట్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దట్. నో ఐఎమ్ లుకింగ్ టెరిబుల్ కదా, నేను బాగా చేయలేదు కదా, ఆల్వేస్ డౌట్. యా ఓన్లీ ఓకే సరే నేను ఇప్పుడు ఏం చెప్పను, కావాలంటే రేపు శైలేష్ ఎప్పుడు వచ్చినప్పుడు మీరు అడగండి. okay fine అంటే ఏం చేసినా కూడా సాటిస్ఫై ఎవరు ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది. see thank you Okay. thank you okay so అదే ఇంకా బెటర్ చేయాలి కదా అందుకే అంటే నాని గారి కంటే బెటర్ గానా లేదు what are you saying లేదు no here అంత వాట్ ఆర్ యు సేయింగ్ దట్ మచ్ ఓవర్ listen I'm genuinely speaking here you got to support that please ఓకే. so no the shock factor here ఎందుకంటే it's a big deal for me. I have watched his movies in college. I've never told him that but I've watched his movie. We have, you know, when you're in college you don't get access to the theaters, so you have this. In my hostel there was this Bellary group girls, Telugu speaking girls, so they had this pen drive and hard disk anta chaala Telugu movies they used to save and keep and I used to always every night go with the pen drive emaina movies unda, you know, give it to me and so I remember watching all his movies back then ala modulaindi and anni all of that. So why you making me feel so old? I was also స్కూల్లో చూసాను. లేదు I was College I was still also in better. engineering college Ah, okay okay. I was in engineering college దెన్ ఓకే దెన్ I was yeah I'm also old okay let's be all of us be happy here హ్యాపీ అండ్ ఓల్డ్. yeah happy and old young at heart so yeah so it was very happy and then I was very happy that it was Nani and so that was the main reason. Then I met Shailesh. The meeting went very well. He narrated the story. I loved the story. There was no two ways about it, so I just said yes. అసలు శ్రీనిధి గారు ఇలా మాట్లాడుతున్నారు స్క్రీన్ మీద అంత సైలెంట్ గా ఎలా ఉండగలుగుతున్నారు కొన్ని ఫ్రేమ్ లో అన్న ఫీలింగ్ వస్తుంది నాని గారు నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే. మీరు అదే కరెక్ట్ కదా, నాకు ఇప్పుడు చెప్తుంటే ఆవిడ గుర్తొచ్చింది. దేర్ ఇస్ వన్ మోర్ రీజన్ షీ గాట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ వై షీ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అది నేను ఇప్పుడు చెప్పలేను. మరి ఎప్పుడు చెప్తారు చెప్పండి అప్పుడు. అది చెప్పను ఇంకా, అది రిలీజ్ అయిన తర్వాత చెప్తారా? చూస్తారు. ఓకే సో మీరు చాలా టాకిటివ్ అని అర్థం అవుతుంది. That was 50%. But yeah, it was nice. But you said it. I didn't say it. Shailesh interpreted it. That I suddenly saw a charm, a spark in my eyes. Okay, done. Yeah. But yeah, that also played. That also played. But I had already fixed my mind, kada, that I'm doing this movie, ani, irrespective of what it is. Okay. Even if it's even if it was 5 minutes guest appearance, cameo, I would have said yes. నుంచి అన్ని సీరియస్ ఇంటర్వ్యూస్ తర్వాత నేను కొంచెం ఇప్పుడే నైస్ గుడ్ కాంబినేషన్. యా స్ట్రెస్ ఫ్రీ అయ్యారా? యా He just decided he'll make fun of me all the time. No, I'm not making fun of Okay, you. fine. I'm gonna make fun of you. కాంప్లిమెంట్ అగైన్ అండ్ కాంప్లిమెంట్ ఇవ్వను అంటేనే ఇచ్చారు ఇంకొకసారి. మీకు అర్థమవుతుందా? Okay, sorry, I think we're being too much of Tom and Jerry here. ఓకే ఓకే బట్ చాలా బాగుంది మీ పేరు అయితే. ఇక్కడ ఎలా ఉందంటే ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో. ఎనీవేస్ హిట్ 1 నుంచి స్టార్ట్ అయింది మీ ప్రొడక్షన్. హిట్ 2 అండ్ హిట్ 3లో మీరే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఆ థాట్ ఏంటి? నేనే చేయాలని ఏమనుకోలేదండి, బట్ ఆ సెకండ్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ క్లైమాక్స్లో ఒక హై ఉండాలి, ఎవరైనా యాక్టర్ వస్తే బాగుంటుంది అని అనిపించింది సినిమా చూసినప్పుడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ జరిగినప్పుడు
ఒక చిన్న హ్యాపీ సీన్ ఉండాలి శేష్కి అండ్ మీనాక్షికి, ఎందుకంటే చాలా చాలా సఫర్ అవుతారు. ఈ గెట్ స్టాబ్డ్, షీ గెట్ స్టాబ్డ్. సో లెట్స్ ఫినిష్ ద ఫిల్మ్ విత్ అ హ్యాపీ సీన్, వాట్ దే గెటింగ్ మ్యారీడ్. బట్ దెన్ ఒక క్రైమ్ థ్రిల్లర్కి మ్యారేజ్ సీన్తో ఎండ్ చేస్తే ఇట్ విల్ ఫీల్ లైక్ వాట్ హ్యాపీ ఎండింగ్, యూ డోంట్ డూ దట్ నో, లైక్ టిపికల్. సో వీ థాట్ ఇంకొక వాట్ ఇఫ్ వీ గెట్ దిస్ అనదర్ ఆఫీసర్ ఫ్రమ్ ద అనదర్ వాట్ ఎవర్, సో ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ ద ఇంట్రెస్ట్ అండ్ యుల్ ఆల్సో వాక్అవుట్ విత్ అ హై అని అనుకుని ఆబ్వియస్లీ థర్డ్ పార్ట్ స్టోరీ లేకుండా we cannot really bring any other some actors for the cameo. I am a producer, so I had to do it. So that's how it started అండి. థర్డ్కి ప్లాను అప్పుడు ఏం లేదు. సెకండ్ పార్ట్కి ఈ టైంలో కేమియో ఉంటే చాలా బాగుంటుందని చేసాం. బట్ ఆ తర్వాత అనుకోకుండా శైలేష్ రావటం, థర్డ్ పార్ట్ ఐడియా చెప్పడం, చాలా నచ్చటం. ఆ టైంకి నాకున్న ప్రాజెక్ట్స్లో నాకు ఒక స్పేస్ క్రియేట్ అవ్వటం, చేసేయటం, ఇప్పుడు రిలీజ్కి వచ్చేయటం అన్నీ ఒకేసారి జరిగిపోయి. నేను జాయిన్ హైనెస్ నిధి గారు నిధి గారు జాయిన్ అవటం అన్నీ. అంటే ఎందుకు నిధిని ఎందుకు తీసుకున్నారు అంటే షీ వాంటెడ్ ఆన్సర్ వై నిధిని ఎందుకు తీసుకున్నారు అంటే కన్నడలో కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆడియన్స్ అలా అనుకోవచ్చా, లేకపోతే ఒక ఫ్రెష్ ఊరికే ఎవరు ఖాళీగా ఉన్నారు ఆలోచించాము. joke, okay, joke, take the jokes like jokes. Okay, I'll tell you that, no, I'll tell you the actual reason చెప్తాను. Okay. So I saw some interview of hers and I thought చాలా సెన్సిబుల్గా అనిపించింది, అండ్ ఆల్సో సంథింగ్ కొంచెం రిలేటబుల్ రోల్ ఏదైనా ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. ఎప్పుడు జస్ట్ ఒక థాట్ అది అలా పాస్ అయింది. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు దిస్, నా ఫ్రెండ్ నీర్జా ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుంది తెలుసు కదండి, షీఈ్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. అది యాక్చువల్లీ ఆ సినిమా ఓపెనింగ్కి పూజ, ముహూర్తం పూజకి నేను వెళ్ళాను. అండ్ ఐ సా హర్ దేర్ అండ్ ఐ రిమెంబర్ వాకింగ్ అవుట్ ఆఫ్ దట్ పూజ అండ్ కాలింగ్ మై ఫ్రెండ్ నీర్జా అండ్ టెల్లింగ్ దట్ వెరీ గుడ్ చాయిస్ అని తనకు చెప్పాను. ఎందుకంటే నాకు ఆ కథ తెలుసు, ఆ కథలో తన రోల్ తెలుసు, ఆ రోల్కి చాలా వెయిట్ ఉంది, చాలా మంచి రోల్ అది. అండ్ తను ఫస్ట్ తను చేస్తుందని నాకు చెప్పినప్పుడు బాగుంటారు, లుక్ వైజ్గా బాగుంటారు అనిపించింది. బట్ వెన్ ఐ వెంట్ టు ద పూజ, వెన్ ఐ సా ద వైబ్, తను వచ్చి మాట్లాడింది నాతో. వి స్పోక్ ఫర్ లైక్ ఓవర్ నిజం అనుకుంటారు. You did not talk to me. You were somewhere far away. Talk to me అంటే not that I don't want to talk to you or anything. It's just that I don't. అరే పరిచయం లేదు కదా. Correct. Nizam. Yeah. Very nice person. Yeah. Thanks. So I walked up to him and I spoke. So no, but చాలా ఒక రిలేటబుల్ ఎనర్జీ ఉండింది. అండ్ నేను ఇమీడియట్గా అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పాను, చాలా మంచి చాయిస్ ఆ రోల్కి అన్నాను. ఇంకా అది అయిపోయింది, ఆ టాపిక్ మర్చిపోయాం. తర్వాత మా హిట్ 3 గొడవలో ఎట్లా పడివా. ఎప్పుడైతే మృదుల అన్న ఈ రోల్ శైలేష్ నరేట్ చేశాడో, ద ఫస్ట్ థాట్ ఐ థాట్ ఈస్ తనైతే బాగుంటుందని అనుకున్నాం. ఇమీడియట్గా మామూలుగా డిస్కషన్స్లో ఎవరు ఏంటంటున్నప్పుడు జస్ట్ ఈ వాజ్ సేయింగ్ సంథింగ్. ఐ సెడ్, తను చెప్పిన వెంటనే శైలేష్ ఆల్సో గాట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. దెన్ ఈ సెడ్ తనైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అని అన్నాడు. నేను అన్న చూడెళ్ళి పిలిచి if it all fits in, తనేమి వేరే ప్రాజెక్ట్స్ లేకుండా మన డేట్స్ అన్ని మ్యాచ్ అవుతుంటే ఆల్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఆఫ్టర్ దట్. దట్స్ హౌ. శ్రీనిధిలో మీకు నచ్చింది ఏంటి నాని? మీకు నచ్చింది ఏంటి? I'm loving the interview. నాకా? I'm loving the interview. You didn't want to me to praise, no? I can, Yeah. Sure? This one interview. Okay. Oh, this one interview only. From next interviews I want. No, there also little. First interview. Okay. నాకు నచ్చిందా? అది చాలా హ్యాపీ మనిషి అండి, మోస్ట్ ఇంపార్టెంట్. అది మన ఇంట్లో మనిషిలాగే. అంటే ఎప్పుడు ఐ థింక్ ఫ్రమ్ సెకండ్ మేబీ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఇట్ ఫెల్ట్ లైక్ వేర్ ఫ్రెండ్స్, నో? అండ్ ఇట్ వాజ్ లైక్ అంత క్విక్గా, చాలా బేసిక్ ఒక రీజన్ ఏంటి, చాలా ఇలా కబుర్లు చెప్తుంది నాన్ స్టాప్గా. ఓకే, కబుర్లు ఇస్ లైక్ నైస్, నాట్ గాసిప్స్. ఇప్పుడు అమ్మాయి మళ్ళీ వేరేగా తీసుకుంటుంది. నో కబుర్లు ఈజ్ డిఫరెంట్. కబుర్లు ఈజ్ లైక్ హ్యావింగ్ గుడ్ హ్యాపీ కాన్వర్సేషన్, లైక్ దాట్. ఓకే, తొందరగా కలిసిపోతుంది. అంటే ఇప్పుడు నాలాగా కొంచెం మొహమాటం ఉన్న వాళ్ళకి ఇట్ బికమ్స్ ఈజీ టు
సో అది మాకు ఇమీడియట్గానే అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ మీరు నోటీస్ చేశారు లేదా, ఒక అలవాటు ఉంది ఇలా కొడుతుంటుంది కొడుతుంటుంది I'm doing that on day. అది బసి. సో అది డే 1 నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నాకు ఐ రియలీ లైక్ దట్. అంటే చాలా మేము ఒక 4 రోజులు వర్క్ చేస్తూ మా సినిమా జానర్కి చాలా ఒక సీరియస్ ఒక మూడ్లో ఉంటాం కదా. నిజంగా తన ఉన్న రోజు ద వర్క్ ఫీల్స్ లైటర్. ఇట్ ఫీల్స్ that we haven't stressed so much on sets లాంటి ఒక ఎనర్జీ she brings to the thing. So that is one thing. మిగతా other points I will save it for other interview. Okay. చాలు. నెక్స్ట్ Thank you. అంత బాగా చెప్పారు. మరి మీరేం చెప్తారు నాని గురించి? నాకు యాక్చువల్లీ చెప్పాలి, బట్ నేను అనుకున్న తెలుగులో చెప్పాలా, ఎవ్రీ వర్డ్ ఐల్ బి థింకింగ్ ఇట్. మనసులో ఏదనిపిస్తే చెప్పండి, ఎలా ఉన్నా మేము రిసీవ్ చేసుకుంటాం. అవును, బట్ దట్స్ వెరీ ట్రూ. బికాజ్ నాకు అంత గ్యాప్ తర్వాత నేను వచ్చాను సెట్కి, అండ్ ఈజ్ నాని, అండ్ ఇట్స్ బిన్ దేర్ ఫర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్. బట్ ద థింగ్ విత్ నాని, I want to call him Nani Garu, but I think it's so much relatability is there. So yeah, so I'll call Nani. No, I don't. But people will bash me. Why are you not calling him Nani Garu? I'll say Nani only. Okay, yeah. So I was thinking, see, we already have seen him giving interviews, how he speaks. So we know he's very grounded, he's very rooted, and very relatable. But again, he's a star. So, you know, it's different when you work. So I remember going on set on my first day, and I didn't know you're an introvert, you don't speak much, and I didn't know that. You told me later that you don't speak much. And when I'm working, otherwise I'm fine. I'm speaking so much. Yeah. So I went, and I was just like one happy butterfly, you know, after 3 years I'm going on set and all of that. Okay. But there was instant bond. Like, it didn't feel like I'm meeting the star Nani. It was like, you know, my houseboy. Like that. It's like there's an instant that, you know, you could sit and Home slice, like Yeah. Lily calls me. చెయ్యమని వాచిందా నాని గారు? కొట్టి కొట్టి కొట్టి. Sorry. నాకు కాదు, శైలేష్ కి వాసినట్టుంది. I have hit everybody like this. శైలేష్ అయితే చేత కొట్టింది. Okay. Yeah. But yeah, so, and I don't know. That is why probably ఒకసారి అప్పుడప్పుడు శైలేష్ ఇలా వచ్చేవాడు నా దగ్గరికి. ఏ వాట్ హ్యాపెండ్ శైలేష్? సీన్ ఇది బ్రో. యూజ్డ్ టు బి లైక్ దట్. ఓకే. But yeah, I've given all the ADs also punches and everything, so they all know. You know that. karate? No, but I'm very strong like that. Yeah. వెయిట్ Yeah, అండ్ good. వాచ్. ఓకే, ఏమైనా యాక్షన్ ఎపిసోడ్ ఉందా శ్రీనిధి గారికి సినిమాలో? You know that? Unfortunately, Should have given something, no, little bit, Yeah. where Mridula comes and saves Sarkar. ఓకే, హిట్ 4 లో ఉంటుందేమో మేబీ. మేబీ అంతే అంటారా? ఓకే. అండ్ మీరు హిట్ 4 లో తను ఎందుకు ఉంటుంది? Oh? సర్కార్ లేకపోతే తను ఉండదు. No. What I he will will- shift the will go move on with other heroes. What if Mridula and Sarkar has a fight and she doesn't like him being so violent and they break up and then she goes for hit 4? అప్పుడు మేము చూస్తాం అనుకుంటున్నారా మీరు? వెరీ గహరాయా in some other style No, of after film. breaking up she'll go. So it won't be Gehrai. Okay, then okay. బ్రేకప్ అయితే మీరు వెళ్తా అన్నారు, కానీ అవ్వనివ్వకుండా అర్జున్ ఏం సర్కార్ పర్లే, actually that's a good thing. So if ever Sarkar comes back, he can come with a different girl also. See? Great idea. మీరు ఒక మాట కోట్ చేశారు, అంటే చిన్నపిల్లలతో ఈ సినిమా చూడొద్దు, నా కొడుకు కూడా ఈ సినిమా చూడను అని. సో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కలెక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే పిల్లలు చూడదండి, పెద్దలు అందరూ చూడండి. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏదో ఒక రకంగా చూసేస్తున్నారు సినిమాని. No, మేము నాట్ అలౌడ్ అండి. ఏ సర్టిఫికేట్ థియేటర్లోకి రానివ్వరు. రానివ్వరంటారా? That's the rule set. అందుకేనా మీ అబ్బాయికి చూపించరు కాబట్టి సినిమాలో అర్జున్ అనే పేరు పెట్టుకున్నారు అని అనుకోవచ్చు అంటారా? Character దానికి పేరు? ఏం సంబంధం లేదు. వి జస్ట్ థాట్ అర్జున్ సర్కార్ ఇస్ పేరు బాగుంటుందని పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు ఫిల్మ్ చేసిన తర్వాత ఐ కెన్ నాట్ ఇమాజిన్ దట్ గై హ్యావింగ్ ఎనీ అదర్ నేమ్. అసలు భలే ఉంది సార్ అర్జున్ సర్కార్. పిలవడానికి మాట్లాడడానికి స్టైల్గా ఉంది, యాక్చువల్లీ చాలా క్యాచీగా ఉంది. నైస్ వన్. అండ్ అలాగే ఈ హిట్ 3 ఫ్రాంచైజీ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే మనం ఇలా Definitely. కంటిన్యూ చేసిన ఈ సందర్భాలు సినిమాలు చాలా హిట్ అయిన సందర్భాలు కూడా Yeah. ఉన్నాయి. బట్ ఒక్కొక్క కేసుని చాలా డిఫరెంట్గా చూపించాలి, Yeah. లేకపోతే ఆడియన్స్కి బోర్ ఫీల్ వచ్చేస్తుంది. కాబట్టి దాని మీద ఎటువంటి కేర్ తీసుకోబోతున్నారు ఇన్ ఫ్యూచర్? నో, ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధం లేకుండా వీ విల్ టేక్ 100% కేర్ అండి. నో మ్యాటర్, ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు వీ వాంట్ టు డూ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ ఇట్. సో ఆల్సో దిస్ యూనివర్స్ విల్ గో అహెడ్ అండ్ వీ హ్యావ్ బిగ్ ప్లాన్స్ ఫర్ దట్. సో అన్నీ బాగుండాలి, అన్నీ కుదరాలి అని అనుకుంటున్నాం. అండ్ మనం చేసేది డెఫినెట్లీ సినిమా ప్రతిసారి ఇప్పుడు రేపు May 1st యూనో అందరినీ రీచ్ అయిపోతే ఫిల్మ్ ఇంకా పెరుగుతుంది ఈసారి.
హిట్ వర్స్ మీద ఉన్న ఒక వాట్ ఎవర్ ట్రస్ట్ అన్నది. అప్పుడు ఆటోమేటిక్గా ఎలాగో ప్రతి సినిమాకి చేసేదే చేస్తూనే ఉంటాం, బట్ వీ హ్యావ్ అ ప్లాన్, బట్ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ హిట్ ఈజ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటనేది సినిమాలోనే రివీల్ అవుతాయి, ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా ఇంటర్వ్యూలో ఏమి చెప్పరని మాత్రం మాకు చాలా అర్థమైంది. ఎంత చెప్పాము ఇప్పుడు దాకా కదా. ఓకే. చాలా హ్యాపీ. నాకు అంతే కాదు, నాకైతే చాలా హ్యాపీ. Yeah, too late you're teaching. You should have taught me way before. ట్రయింగ్, యూర్ నాట్ క్యాచింగ్. Sorry, okay. నో, బట్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాం. అర్థమవుతుంది, చాలా మింగిల్ అయిపోతారు మీరు, చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఇంకా ఐ థింక్ 70% వరకు వచ్చేస్తుంది. తొందరగా నేర్చుకున్నాను నేను. కరెక్ట్. ఈ తెలుగు సౌండ్స్ వెరీ నైస్ ఆల్సో. సో మీరు ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు ఆ స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు, దాంతో ట్రావెల్ చేశారు అని మేము విన్నాము. యాక్టర్ అండి, జస్ట్ యాక్టర్, ఎంజాయ్ చేస్తారు షూటింగ్. చేయలేదా? యాక్షన్ అంటే యాక్షన్, కట్ అంటే కట్. ఓకే, సింపుల్ గా ఆన్సర్ చెప్పేశారు అయితే. అండ్ నో, ఐ జనరలీ అంటే నేను ఐఎమ్ ఎనీ ఫిల్మ్ I enjoy that process of filmmaking. I am there everywhere. They'll send me everything. I'll see and tell if I like it or not. E process is always there, but otherwise no. It's all their credit only. Okay. For Nani is a producer, Nani is an actor. Yeah. Who is the best? 100% actor. Producer is terrible, horrible. Horrible antaru. Ask her. Yeah. You should ask me Nani as an actor or Nani as a producer. Who is the best? Both she did worked with. Yeah. As a producer ఎలా ఉన్నారు నాని గారు? The thing is, he forgets himself that he's a producer. He'll be searching, ఎక్కడ ఉన్నారు producer? Then he's, I am the producer. So he forgets. So, but too good. I think he's just multi-talented. He lays any role. What is my producer's talent? I don't know, but your presence itself. Can you not talk when I'm answering? Okay, sorry. That's my answer, so it's okay. Okay. Yeah. So no, he's, I think, you see the court and other movies, how well it did. మర్చిపోయి నాని గారు, కంగ్రాచులేషన్స్. మీరు ఇచ్చిన Congratulations. స్టేట్మెంట్ కి నిలబెట్టుకున్నారు. సినిమా చాలా అంటే చాలా చాలా బాగుంది. ఐ ఫెల్ట్ నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసాను. నేను Congratulations. అక్కడ చూసాను. ఓకే, ఇంకొక పెద్ద ఫ్యాన్ అయితే కౌట్ మూవీకి. Dollars లో పే చేసింది. అక్కడ డాలర్స్ నాది కొంచెం ఉంది. 3-4 people family together we went. ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ లో తీసేసుకోండి, అక్కడ పే చేసింది మీరు సరిపోతుంది. ఎంత తీసుకుంటారు? సినిమా చూసి ఎంజాయ్ చేసింది కదా. ఎంజాయ్మెంట్ తో దానికి సమానం అంటారా? Oh, by the way, that movie only my sister got contractions and we went to ఇప్పుడు hospital. ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు ఆయన. Yeah. While watching the film, Yeah, but she waited till the movie ended and then we went. Yeah, that night only. she got contractions and she waited till the end Yeah, of the film. because she was okay to bear the She didn't want to miss out what happens Yeah, in the climax. that's also true. Oh my god, that's the true success of Code then. movie, Yeah. But yeah, good success. And he rocks as producer as well. He'll be very modest about it, but win hunting. ఇందాకే ఆయన ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు, ఎందుకంటే సినిమా చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి దానికి ఇంకా రెమ్యూనరేషన్ తో సంబంధం ఏముంది అని చెప్పి. అంతే కదా. ఓకే, సో ఇంక డిఫరెంట్ మూవీస్తో వస్తున్నారు. పారడైజ్ అని చెప్పి ఆ గెటప్ అయితే ఆసమ్ ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీ వాల్ పోస్టర్ సినిమాలో ప్రొడక్షన్లో ఫర్దర్ మూవీస్ ఏం రాబోతున్నాయి, ఇంకెలాంటి మూవీస్ తీయబోతున్నారు? కోర్టు లాంటి ఒక సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత అదే రేంజ్లో సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారా? మీ బ్యానర్ నుంచి సినిమా వచ్చిందంటే 100కి 100%. సో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? ఇదే లాస్ట్ కొత్తగా ఇంకా తీసుకున్నాను అంత కేర్ నేను మామూలుగా కేర్ తీసుకుని చేశానప్పుడేగా కోర్టు వచ్చింది. సో స్పెషల్గా ఇప్పుడు ఏం యాడ్ చేయండి దానికి. వీ విల్ ఇఫ్ వీ ఫైండ్ సంథింగ్ ఎక్సైటింగ్ అది ఇమీడియట్గా చేస్తాను. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ సమ్వన్ wants to do these many films a year or anything like that. Oh, now that Court is a hit, let me start 3 projects అని అలా ఆలోచించండి. నిజంగా మళ్ళీ మీ అందరికీ అంత నచ్చే స్క్రిప్ట్ దొరికితే అది ఇమీడియట్గా అనౌన్స్ చేస్తాను. ఎనీవేస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఫన్నీగా, అసలు శ్రీనిధి గారిని నేను ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా జోయల్గా ఉన్నారు. No, I don't say that. No, I'm telling you, this will be the most fun side. You will not be sure. తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని అయితే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. హిట్ 3 సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన హిట్ 3 మూవీ టీమ్తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.